ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉచితాలు ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మధ్యతరగతి మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిలో మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఆప్ పార్టీ ఎంపీలు లేవనెత్తే 7 బడ్జెట్ డిమాండ్లను చేర్చడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోల్లో ఓటర్లకు పలు ఉచిత హామీలను ప్రకటించాయి. ముఖ్యంగా మహిళలు, యువత, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రధాన పార్టీలన్నీ ఉచితాలు ప్రకటించాయి. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఆప్ అందులో ఆయా వర్గాలకు పలు హామీలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యతరగతి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యతరగతి మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిలో మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఆ పార్టీ ఎంపీలు లేవనెత్తి 7 బడ్జెట్ డిమాండ్లను చేర్చారు. దేశంలోని మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం 7 పాయింట్ల మేనిఫెస్టోను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు. పన్ను ఉగ్రవాదం వల్ల మధ్యతరగతి ప్రజల బతుకులు చితికిపోయాయని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన మధ్యతరగతి ప్రజానీకాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశాన్ని పాలించిన పార్టీలన్నీ పన్ను బాధలతో మధ్యతరగతి ప్రజలను వేధించాయని విమర్శించారు. తాము విడుదల చేసిన 7 పాయింట్ల మేనిఫెస్టో మధ్యతరగతి ప్రజానీకం సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మధ్యతరగతి ప్రజలను కేంద్రంలోని అధికార పార్టీలు పట్టించుకోలేదని, కానీ మధ్యతరగతి ప్రజల తరపున తాము మాట్లాడతామని కేజ్రీవాల్ తెలిపారు. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు మతం పేరుతో ఓటు బ్యాంకును తయారు చేసుకున్నాయని, మరికొన్ని పార్టీలు పారిశ్రామికవేత్తల పేరుతో నోటు బ్యాంకును తయారు చేసుకున్నాయని, ఆ రెండింటి నడుమ ఎక్కడా మధ్యతరగతి ప్రజలు కనిపించరని పేర్కొన్న కేజ్రీవాల్ ఓటు బ్యాంకు, నోటు బ్యాంకు నడుమ మిడిల్ క్లాస్ నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాలకు ఏటీఎంలా మారిపోయారని, ఈసారి కేంద్ర బడ్జెట్లోనైనా మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలని అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేసిన మధ్యతరగతి మేనిఫెస్టోలో 7 డిమాండ్లను చేర్చారు. దేశంలో విద్యా బడ్జెట్కు కేటాయింపులను ప్రస్తుతం ఉన్న 2% నుంచి 10%కి పెంచాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులపై పరిమితి విధించాలి. ఉన్నత విద్య చదివే వారికి ఫీజుల్లో రాయితీలతో పాటు స్కాలర్షిప్లు అందించాలి. మధ్య తరగతికి ఊరటనిచ్చేలా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలి. నిత్యావసరాలపై జీఎస్టీని తొలగించాలి. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం చాలా తగ్గిపోతుంది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. దేశ జీడీపీలో 10%కి సమానమయ్యేలా వైద్య సేవల రంగానికి కేటాయింపులను పెంచాలి. ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్నులు తొలగించాలి. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేయాలి. సీనియర్ సిటిజన్ రైల్వే టికెట్లలో 50% రాయితీని ఇచ్చే నిబంధనలను తిరిగి అమల్లోకి తేవాలి అనేవి ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టోలోని డిమాండ్లు. కేజ్రీవాల్ విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీలు కాకుండా మధ్యతరగతి ప్రజల కోసం పార్లమెంట్లో ఆప్ ఎంపీలు లేవనెత్తే అంశాలను చేర్చడం ద్వారా ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. కానీ వారిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే వారి తరపున తాము మాట్లాడతామని కేజ్రీవాల్ చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మధ్యతరగతి ప్రజల కోసం తాము మాట్లాడతామని, వారి కోసం మేనిఫెస్టోను తీసుకొచ్చి ఆయా డిమాండ్లను పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు లేవనెత్తడం ద్వారా కీలక ఓటు బ్యాంకుగా ఉన్న మధ్యతరగతి ప్రజల మద్దతును దక్కించుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మధ్యతరగతి ప్రజల సమస్యలపై గళమెత్తుతున్న ఆప్ ఏ మేరకు వారి మద్దతును కూడగట్టుకుంటుందనేది చూడాలి.
దేశంలోని మధ్యతరగతి ప్రజల తరపున తాము పార్లమెంట్ లో మాట్లాడతామని ఆప్ హామీ ఇచ్చింది. తాజాగా మధ్యతరగతి మేనిఫెస్టోను విడుదల చేసిన ఆప్ వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది.